ఇలాగే చెప్పు. ఏం కాదు కదమ్మా. పెగరచేకు అమ్మ చెప్పింది కదా ఏం జరగదని. వెళ్ళు. ఇది మరీ ఇద్దరు తల్లి. ఇప్పుడు నేనేమన్నాను? బురకా ఉంది కదా, ఏం కాదు ఎల్లు అన్నాను. నాగమణి, ఇది ఇలా వాగుతూనే ఉంటుంది కానీ నువ్వు ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో. గట్లే అమ్మా. వేసుకో. చూసారా అత్తయ్య, అది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. అసలు మనం చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నామేమో అనిపిస్తోంది. అంటే ఏంటి జగదీశ్వరి? ఏం లేదక్కా, మనం ఆ బుర్రకాలో ఉన్నది ఎవరాని బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఆ చెంచును పట్టుకుని దాని బుర్ర బద్దలు కొడతామని చెప్తే అదే చెప్తుంది కదా. ఆ చెంచు కూడా తెలివి మీరిపోయింది అత్తయ్య. చెప్తుందంటారా? తప్పకుండా చెప్తుంది లేక. అది బేసిక్ గా మంచిదే. ఆ మాట ఈ మాట మంచిగా మాట్లాడితే నిజం చెప్పేస్తుంది. మరి పిలిపిద్దామా? అక్క, మనం ఇంత హడావుడిగా పిలిపించి అడిగితే అనుమానం వస్తుంది. నెమ్మదిగా అడుగుదాం, తొందరపడకు. తొందరపడకపోతే ఎలా జగదీశ్వరి? కార్తికేయ అన్నట్లు అది ఈలోపు ఏమన్నా చేస్తే? ఏమీ చేయలేదక్కా, నువ్వు అలా సైలెంట్ గా ఉండు. ఏంటే మళ్ళెందుకొచ్చావు? వచ్చిన దాన్నే మర్యాదగా బయటికి నడు. నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు నాగమణి. ఇంట్లో మనుషులా చూసావు నిన్ను, కానీ నువ్వు దాంతో మాటలెందుకు లేక చెప్పు. నాగమణి, మస్తాన్ కోసం వచ్చావా? మస్తాన్ రాగానే చెప్తాము, నువ్వెళ్ళు. మీ కాల్ముక్త తల్లి, నేను చేసింది గిట్ల తప్పే. మళ్ళీ గస్వంటి ఫాల్తు పని చెయ్యను తల్లి. నువ్వెంత మొత్తుకున్నా మళ్ళీ నిన్ను పనిలో పెట్టుకునే ప్రసక్తే లేదు. గట్లనే తల్లి, నన్ను పనిలో పెట్టుకోమాకు. కానీ ఒక సంగతి చెప్తా, జర దాని గురించి సోచాయించుండ్రి. నువ్వే సంగతి చెప్పక్కర్లేదు గానీ ముందు బయటికి నడు. ఆగక్క, ఏంటి నువ్వు చెప్పేది? చెప్పు. గదేనమ్మా, గరేఖమ్మ లేదు, గమే దోస్త్ అని కువైట్ నుంచి గిట్లొచ్చిందని మీకు చెప్పలే? చెప్తే గమే కువైట్ నుంచి రాలేదమ్మా. చక్కగా ఎనుకుంటూ చెప్తున్నా, మీకు చేసిన అన్యాయం జరిగింతైనా తీరుతుందని గీ సంగతి చెప్పనీక వచ్చిన. ముందు ఆవిడెవరో చెప్పు. గమెవరో కాదమ్మా, మొన్న గిట్లా మన ఇంటికి ప్లీడరం వచ్చింది. గమే పేరేంది? భారతీదేవి గారా? గది 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 గా ప్లీడరమ్మే. ప్లీడరమ్మ దగ్గర నౌకరీ చేసే ఇంకో ప్లీడరమ్మ గా బుర్కాలా ఉన్నది. జర జాగ్రత్తగా ఉండుండ్రమ్మా. నేను పోతు తల్లి, చల్లగుండాలమ్మా మీరు. ఉంటామా? ఎంత పని చేసిందా రేఖ. ఇప్పుడు ఎలా జగదీశ్వరి? అయినా ఆ భారతీదేవి దీన్ని నమ్మలేదు కదా. లాయర్లను నమ్మించడం ఎంతసేపు అక్క? మనం ఈ క్షణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త పడినా అసలు నిజంగానే సవతి అని తెలిసిపోయింది కదా అత్తయ్య. రెండో పెళ్లి చేసుకున్నందుకు బావగారి మీద కేసు పెడుతుందేమో. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాను. వద్దమ్మా. చేయని బక్క, అందరం కూర్చుని మాట్లాడుకుంటేనే బెటర్. రేపో మాపో బావగారు ఆయన వస్తామంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏ న్యూసెన్స్ ఉండకూడదు. నువ్వు చెయ్యి అక్షర. హలో, ఏమండి? ఆ బుర్కాలో ఉంది ఎవరో తెలుసా? లాయర్ భారతీదేవి మనిషి అంటండి. మీరు త్వరగా వచ్చేసండి ప్లీజ్. రేఖ ఇంత పని చేస్తుందనుకోలేదు.
దీనివల్ల అడ్డమైన వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడాల్సి వస్తుంది. ఇది ఇల్లు కదలకుండా మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టేస్తుంది. దీన్ని ఏం చేసినా పాపం లేదా. ఛ! ఏమండి ఏమైందండి? ఏం లేదు. ఆ రేఖ అనుకుని భయపడ్డారా? అదంటే నాకెందుకు భయం? అదేమైనా పులే సింహమా? ష్! గట్టిగా మాట్లాడకండి, ఆ లాయర్ వింటుంది. ఏంటి కార్తికేయ, అక్షర మధ్యాహ్నం అనగా ఫోన్ చేస్తే ఇప్పుడే రావడం? ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? అవునరా కార్తికేయ, నాకైతే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఒకటే దడ. అంతే కదా బావగారు, మీరింతసేపు రాకపోతే మిమ్మల్ని ఆఫీస్ నుంచి పోలీసులు తీసుకువెళ్ళిపోయారు అనుకున్నాం. లేక అదంత ఈజీ కాదు. అవునమ్మా, అదంత ఈజీ కాదు, దానికంత సీను లేదు. దానికంత సీన్ లేదని మనం ఊరుకుంటే అది అనుకున్న పని పూర్తి చేస్తుందేమో నాన్న. దాని మొహం అది ఏమీ చేయలేదమ్మా. ఏంటనయ్య, ధైర్యం ఎక్కువ అవుతుంది. అది ధైర్యమా లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందిలే అన్న ధీమానా? అదేం లేదురా. మధ్యాహ్నం అక్షర నాకు ఫోన్ చేయగానే డైరెక్ట్గా లాయర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు లాయర్ దగ్గరికి ఎందుకు? ముందస్తు బెయిల్ కోసం ఏమోనమ్మా. కరెక్ట్ శ్రీరామ్, అందుకే వెళ్ళానమ్మా. ఇప్పుడు లాయర్ వస్తాడు, మనందరికీ బెయిల్ ఇష్యూ చేస్తాడు. అప్పుడు అది ఎన్ని కుప్పిగంతులు వేసినా ఏం లాభం లేదు. వెరీ గుడ్ అన్నయ్య, మంచి పని చేసావు. వదినా, ఇక నువ్వు పెద్దమ్మ ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంతేనంటావా శ్రీరామ్? ఏం కాదు వదినా. ముందు ఆ పేపర్స్ మీద సంతకం చేయి. అనయ్య, పేపర్స్ ఎక్కడ పెట్టావు? ఇవిగో. రండమ్మా, మళ్ళీ ఆ గ్యాంగ్ చూస్తే ప్రమాదం. మీరు సంతకాలు చేస్తే మేము వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దీనంతటికి కారణమైన రేఖని మాత్రం వదలకూడదు. అక్క రండి. అయితే ఇప్పుడు మనం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు అనమాట. ఉండొచ్చురా. చూసావా ఆ లాయర్ గారు ఎంత ఫోర్స్ కొట్టాడో? డబ్బులు తీసుకుంటూనే ఏదో మనకు ఫేవర్ చేసినట్టు బోడి ఫీలింగ్. ఫోన్లే అన్నయ్య, మనకి మంచి చేశాడు. అమ్మయ్యా వచ్చారా? ఇంతకీ లాయర్ ఏమన్నాడు? అందరినీ లోపల ఇచ్చన్నాడులే. నిజంగానా? అబ్బా వదినా, అన్నయ్య ఏదో చిరాకులో అన్నాడులే. మనకి పట్టిన ఈ శని ఎప్పుడు వదులుతుందో ఏంటో. వదులుతుందమ్మా, తొందరలోనే వదులుతుంది. వదలకపోతే వదిలిస్తా. ఇదిగోండి, మీరంత ఆవేశంగా ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా నేను ఆవేశంగా ఏం మాట్లాడాను? ఆలోచించే మాట్లాడా. ఆ లాయర్ ఇక్కడ ఎంతగానో ఉంటుంది. ఏ ఆవిడ కొంప గుడు లేదా ఏంటి? అది వెళ్ళగానే దీని పని చెప్తాను. అవును బావగారు, ఆ లాయర్ ఎవరో ఉన్నారని ఊరుకుంటున్నాం గాని లేకపోతే ఈ పార్టీకి. ఆహా, మరి ఎంతకాలం ఏం చేసావు? లాయర్ లేదు కదా. మీరిలా మా కోపాన్ని చల్లార్చే పనులు చేయకండి, నా కొళ్ళు మండిపోతుంది. అబ్బో, ఏంటి శ్రీరామ్, మేమిక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి జోక్ చేస్తున్నావు? లేకపోతే ఏంటి వదినా? ఆ రేఖను పంపాలంటే ఇలా బాల్కనీలోనో సోఫాలోనో కూర్చుని మాట్లాడుకుంటే అవదు. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. లెక్క తొక్క. ఆ లాయర్ వెళ్ళగానే మెడబట్టి బయటికి గంటేస్తాను. చూస్తూ ఉండు. మమ్మల్ని ఎలా కొడుతున్నారు? నువ్వు చెప్పు. ఇది ఎంత ఎంత అన్యాయమో. నువ్వు ఉండే పిన్ని, ఫాతిమాకి తెలుగు రాదు కదా, నేను చెప్తానులే. देखो फातिमा, ये लोग हम दोनों को घर से बाहर निकल रहे हैं। कितना नाइंसाफ है ये फातिमा। मुझे और मेरी माँ को तुम्हारे जाने के बाद हम दोनों को निकाल देंगे फातिमा। अब तक वो लोग यही बात कर रहे हैं फातिमा। बात कर रहे ठीक है, चलो चलो।
చూసావా శ్రీరామ్, అది మన మాటల్ని స్వయంగా లాయరే వినేలా చేసింది. ఇప్పుడు కూడా మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా చెప్పండి? అన్నయ్య నాకు డౌటు. ఏంటి? అసలు ఆ బుర్కాలో ఉన్నది కువైట్ క్యాండిడేట్ కాదని తెలిసిపోయింది కదా. అవునండి. ఎందుకులేండి, మీరే మాట్లాడండి. థ్యాంక్స్, లేట్ అయినా నిజం గ్రహించావు. లాయర్ అని కూడా మనం ఎందుకు అనుకోవాలి? ఆ నాగమణి స్వయంగా చెప్పింది కదా శ్రీరామ్. నాగమణి వాళ్ళ మనిషి అని మనకు తెలుసు కదా వదినా. ఇంకా నాగమణిని ఎలా నమ్ముతావు? అయినా అసలు ఎందుకు నమ్మాలి? మారుండొచ్చు కదండి. మారటానికి ఆ నాగమణి నువ్వు వదినా కాదు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇప్పుడేమంటావు శ్రీరామ్? అనటానికి ఏముంది వదినా? ఆవిడ బుర్కాలో ఎవరినో ఉంచి మనల్ని బెదిరిస్తూ ఉండొచ్చు కదా. అసలు అది నాగమణి కావచ్చు కదా. అలా జరిగిద్దంటారా అండి? అదేరా, అలా చేయడానికి నాగమణి ఒప్పుకుంటుందా అని. చూద్దాం. రేపు ఆ ముసుగులో ఎవరున్నది నేను తేల్చేస్తాను. ఎలా? చూస్తూ ఉండండి. వదినా, నువ్వు కంగారు పడొద్దు, ఎవ్వరూ టెన్షన్ పడొద్దు. ఆవిడకేనా తెలివితేటలు ఉన్నది, మనకు లేవా? చూస్తూ ఉండండి, రేపు తేల్చేస్తాను. నువ్వు లాయర్వేనని వాళ్ళందరూ నమ్మేశారు నాగమణి. అవును పాపం. ఏంటి అంటున్నావు? అబ్బాయి ఏమనలేదు. అది పాపం బండు వచ్చింది అన్నాను. అంత లెంత్ లేదే నువ్వు చెప్పింది. అబ్బా ఏదో అనలేవే, నా సంగతి ఎందుకు, దీంతో మాడుకో. లేదు, నువ్వేదో అన్నావు. అదేంటో నాకు ఇప్పుడే చెప్పు. మీరు ఏమైనా అనుకోండి అమ్మా. మీ అమ్మకి ఇట్లా మన మనిషి కాదు, వాళ్ళ మనిషే. అచ్చా ఊరుకో. నేనంట మనిషినంట. ఏంటి అమ్మడో ఇది మాట్లాడుతుంది? నిజం మాట్లాడింది. అంతేలేవే, నేను నీకు ఎంత చేసినా నువ్వు నన్ను నమ్ము. డబ్బు కోసం పనిచేసే వాళ్ళని నువ్వు నమ్ముతావు. డబ్బు శాశ్వతం కాదమ్మడు, గుర్తుంచుకో. నువ్వు శాశ్వతమా? ఆ? చెప్పు. డబ్బే శాశ్వతమే. సరేలే మరి, చుట్టూ డబ్బులు కట్ట పెట్టుకుని వాటిని అమ్మ అని కార్తికేయ అని కాపురం చేసుకో. మనసు ఎందుకు నీకు? డబ్బే కావాలి కదా. అమ్మా, ఈ అమ్మ మాటలకేం గాని నాకేం కాదు కదమ్మా. ఏం కాదు నాగమణి, నేనున్నాను కదా. ఏందోనమ్మా, నాకేమైతుందోనని పర్షాన్ అవుతున్నా. ఏం కాదు. ఇదిగో, రేపటి నుంచి మనం వాళ్ళ ఎదురుగానే ఉండి వాళ్ళని ఇంతకింత టెన్షన్ పెడదాం. అప్పుడు వాళ్ళు టెన్షన్ తట్టుకోలేక మన దారిలోకి వస్తారు. అవునవును, గ్యారంటీగా వాళ్ళు దారి చూపిస్తారు. అదే గ్యారంటీగా మన దారిలోకి వచ్చేస్తారు అంటున్నాను. ముందు ఈ అమ్మ నన్ను పర్షాన్ చేస్తుందమ్మా. దీని మాటలేం పట్టించుకోకు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కిందే ఉందాం, సరేనా? గట్లనే గాని గంటసేపు బురకలా ఉండాలంటే చిరాకు కదమ్మా. పిచ్చిదానా, నువ్వు 2 రోజులకి ఇలా అంటున్నావు, మేము సంవత్సరాలుగా ముసుగులోనే ఉంటున్నాం. నీకడ ముసుగుందమ్మా. అదే లేవే, డబ్బు కోసం నాటకం ఆడుతున్నాం కదా, దీన్ని ముసుకేసుకోవడం అంటారు. అప్పటి నుంచి ఎత్తనం మాకెంత చిరాగ్గా ఉండాలి. అమ్మా, ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు. వెళ్ళ. ఓకే ఓకే, గుడ్ నైట్. దాని మాటలకి ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? సరే అమ్మా. ఏంటమ్మా డల్గా ఉన్నావేంటి? ఏముందిలే జగదీశ్వరి, నీ 25 సంబరాన్ని ఎంతో గొప్పగా చేద్దామని పిల్లలు ఎంత ఉబలాట పడుతున్నారో. ఆ రేఖేమో వీళ్ళని అంతగా విసిగిస్తుంది. అక్క, ఇప్పుడు మాకు పండగలు పబ్బాలు అవసరమా చెప్పు? లేదత్తయ్యా, ఖచ్చితంగా మేమే చేస్తాం. ఆ లోపు దీన్ని ఎలాగైనా బయటికి పంపేస్తే మనశ్శాంతిగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. चलो फातिमा. गुड मॉर्निंग आंटी जी. इधर बैठो फातिमा. ఏం లేదత్తయ్యా, మీరు కట్టే చీరలు చాలా బాగుంటాయంట. చూస్తానంటేను నేను తీసుకొచ్చాను.
కువైట్ వెళ్ళేటప్పుడు తను తీసుకెళ్తుందంట. ఏమంటారు? అరే, ఎందుకు అందరూ అలా బిగుదీసి కూర్చున్నారు? ఫ్రీగా ఉండండి అత్తయ్య. ఫాతిమాని చూసి మీరు ఎందుకలా భయపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మాకు ఫాతిమా అన్న భయం లేదు, ప్రతిమ అన్న భయం లేదు. అచ్చా, ఫాతిమా, ఈవిడ కట్టే శారీల్లాంటివి మీ ఇంట్లో పనమ్మాయి కడుతుంది అని చెప్పావు కదా. ఒక్కొక్కళ్ళ టేస్ట్లో అలాగే ఉంటాయి. అయ్యో, నీకు హిందీలో చెప్పాలి కదూ. सुनो फातिमा, ऐसी साड़ियाँ तेरे घर में काम वाली पहनती है ना, ऐसी है ना? లేక వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే నువ్వుండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే, ఇక్కడ కొందరు మొహాలు చూస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నేను తీసుకొస్తాలే. రామ్మా. ఎవరండి? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరు కార్తికేయ? నీ పేరేంటమ్మా? అంజలి అమ్మా. అమ్మా, ఇక్కడ పని మనుషులు పని మానేసి పంది కుక్కులా తిరుగుతున్నారు కదా. అందుకే పని చేస్తానంటే తీసుకొచ్చా. పనమ్మాయి లేకపోతే మేం చూసుకుంటాం కదా. మీరెందుకు అంజలి మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఉన్న గొడవలు చాలట్లేదేవో పాపం. అక్షరా, కాసేపు సైలెంట్గా ఉంటావా? ఈ అమ్మాయి ఎవర్రా? మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిందంటక్క. ఎందుకు కార్తికేయ? ఉన్నారు కదా. ఉంటే ఉండవు పెద్దమ్మా, నెలకు 2000గా, ఆ మాత్రం ఇవ్వలేమా? అంత ఆలోచించడం ఎందుకు? అంజలి, ఏ ఊరు మీది? తెనాలమ్మా. అలాగా. అమ్మగారు